నేను చెప్తాను. మీరు చూస్తున్నారు ఇప్పుడు మనకు మేఘాలయలోని నౌహాట్ విలేజ్, మేఘాలయ ఈస్ట్ కైలాస్ హిల్స్ నుంచి మీరు ఇప్పుడు సహజంగా చెట్లతో వేర్లతో నిర్మింపబడిన ఈ అద్భుతమైన దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఇటువైపు ఒక 3 చెట్లు, అదేవిధంగా ఇటువైపు ఒక 3-4 చెట్లు ఉన్నాయి. ఈ వేర్లు చూడండి, ఇక్కడ నుంచి ఈ వేర్లతో ఇక్కడ ఉండే దాదాపుగా ఒక 100-200 సంవత్సరాల కిందట ఉండే ఇక్కడ గిరిజనులో ఈ నది ఉప్పొంగుతూ ఉంటుంది వర్షాకాలంలో. ఈ నదిని ఇటువైపు నుంచి అటు దాటడానికి, అటువైపు నుంచి ఇటు దాటడానికి వీళ్ళు ఈ వేరనే చూడండి ఒకటొకటి పేర్చుకుంటూ చేసుకుంటున్నారు. ఇది చూడండి మనకు బ్యాంబోతో ఈ పాస్ అనేది నిర్మించినారు. ఇది చూడండి ఈ వేర్లు చాలా చక్కగా ఈ వేర్లన్నీ మనకు ఒకదానికొకటి ముడివేసి మనకు చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు చేస్తారు చూడు. ఎవరికో మంచి ఐడియా గిరిజనులకు వచ్చింది ఇది. ఈయన ఒకటొకటిగా ఒక చెట్టు నుంచి ఆ చెట్టుకు మనకు వేస్తూ ఇవన్నీ చాలా చక్కగా ఇటుపక్క అంతా వేశాడు. మీరు ఇక్కడ చూస్తున్నారు మనకు ఇది ఒక రకమైన చెట్లు. మనకు మామూలుగా మర్రి చెట్లు అయితే ఏ విధంగా ఈ వేరుతో ఉంటాయో ఈ విధంగా మనకు ఇక్కడ ఉన్నాయి. మేము మా మిత్రులము ఇక్కడ వచ్చాము చూడండి. అదే పనిగా మీకు ఇది ఇంత దూరం రాకపోయినా కానీ మీరు ఇక్కడ ఉండాలని చెప్పి ఇక్కడ ఇది చూస్తున్నారు మీరు. చాలా చక్కగా ఈ రూట్స్ అన్నమాట, రూట్స్ బ్రిడ్జు సహజ సిద్ధంగా ఇది ఏర్పడింది. ఇది ఒక రకమైన చెట్టు, మనకు మర్రి చెట్టు లాగా ఊడలు వస్తాయి. ఈ రెండు జాయింట్ చేసుకుంటూ తీసిండేది. మనకు వర్షాకాలంలో అయితే మీరు చూస్తున్నారు అక్కడ నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనిపైన కానీ నీళ్లు పోతాయంట ఇక్కడ స్థానికులు మనకు తెలియజేశారు. ఇక్కడ మనకు ఇక్కడ ఈ విలేజ్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఇది ఒక ఏషియాలోనే అద్భుతమైన ఇది కట్టడము. ఇక్కడ మనకు వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు దీనికి సహాయం చేసినట్టు ఇవన్నీ మనకు నిర్మించుకోవడానికి థాయిలాండ్కి చెందిన వాళ్ళు. నౌహట్ విలేజ్ అని మేఘాలయలో ఉంది. ఇక్కడ మేము మా మిత్రులందరూ ఇక్కడ వచ్చాము. ఇక్కడ మీరు చూస్తున్నారు నా పేరు ముక్కరడ్నాథ్, అనంతపురం నుంచి వచ్చాను. ఏదో మన మిత్రులకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చాము. చాలామంది ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ బ్యాంబోస్తోనే మనకు ఇక్కడ అన్నీ నిర్మించారు. మీరు చూస్తున్నారు ఇక్కడ మనకు ఎప్పుడు చూసినా వర్షాలే. ఇది కైలాస్ హిల్స్ అని ఈ హిల్స్ ఇవి ఎక్కడైనా కానీ వర్షమే పడతానే ఉంటుంది. మేము వచ్చేటప్పుడు అంత క్లౌడీగా ఉంటే మళ్ళీ వర్షం వస్తే ఒక పక్క మనకు ఎండలు, ఒక పక్క మనకు వర్షం. ఇటు చూడండి మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మనకు ఈ రివర్ చూడండి. ఇక్కడ బ్యాంబోస్ ట్రీస్ ఇవి చూడండి ఎంత. ఇప్పుడు మామూలు కాలంలోని ఎండాకాలము మీకు ఏప్రిల్ మే 2వ తారీఖు ఇది. మీరు చూస్తున్నారు రూట్ బ్రిడ్జ్ కింద నుంచి మీరు చూస్తున్నారు చాలా చక్కగా మనకు నిర్మించబడింది. ఇది వరల్డ్లోనే మనకు పేరెన్నికన్న రూట్ బ్రిడ్జ్ ఇది మన భారతదేశంలో అదే మేఘాలయలో ఉండడము మనందరికీ ఇది గర్వకారణము. మీరు చూస్తున్నారు ఇది చాలా చక్కగా కింద నుంచి మీరు పై వైపు చూశారు, ఇప్పుడు కింద వైపు చూడండి. ఈ రూట్స్ ఏ విధంగా ప్రాకుపోయి ఉన్నాయో మీకు దగ్గరికి జూమ్ చేసి చూపిస్తాను. అదో చూడండి వర్షం వస్తుంది ఇక్కడ. ఆ రూట్స్ మళ్ళీ ఇట్లా మట్టికి రాళ్ళ మీద అంతా వ్యాపించాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది చూడండి చాలా చక్కగా మనకు న్యాచురల్గా సహజ సిద్ధంగా మనకు నిర్మించబడింది. దీనికి కారణం ఏమంటే ఇక్కడ నిరంతరాయము మన ప్రపంచంలోనే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో చిరపుంజి ఇది. ఈ ప్రాంతంలో ఎప్పుడూ వర్షమే వస్తూ ఉంటుంది కాబట్టి దానికి న్యాచురల్గా ఇక్కడ ఉండే చెట్లు కానీ ఆ విధంగా వాటి పోషణ, వాటి ఎక్స్పాన్షను అవి తెలుసుకొని ఇవి ఈ విధంగా నిరంతరము బతికే ఉన్నాయి. అదే మనకు ఎండ ప్రాంతం రాయలసీమ, అదేవిధంగా తెలంగాణలో అయితే గిన
ఇవి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా ఎప్పుడు వాటర్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇవి నిల్చున్నాయి. మీరు ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్లో నుంచి మీకు చూపిస్తాను. ఇది ఇప్పుడు చూడండి, మీకు ఎంత చక్కగా మనకు ఈ రూట్ బ్రిడ్జ్ నిర్మించారో. ఇక్కడికి నుంచి మేము షిల్లాంగ్ నుంచి ఇక్కడ రావడానికి 100 కిలోమీటర్ల పైన అవుతుంది. ఎంతో ఓపికతో అబ్బాయి కానీ బాగా పిలుచుకొని వచ్చినాడు మాకు వెహికల్లో. ఇక్కడ మీరు చక్కగా మరి చూస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ నదిలో కానీ ఇక్కడ వచ్చేసినాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ మనకు రూట్ బ్రిడ్జ్ ఇది మనకు మేఘాలయకు 90 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది చాలా చక్కగా ఉంది. మిత్రులు ఎవరు వచ్చినా కానీ మీరు ఇక్కడ తప్పకుండా రండి. ఎందుకంటే ఇది చాలా సహజ సుందరంగా ఉంటుంది. ఎక్కడ ఇక్కడ మనకు ఈ రకంగా దొరకదు. మనకు చిరపుంజిలో ఇంకోటి ఉంది బ్రిడ్జ్. అది దాదాపుగా 3000 అడుగులు కిందికి దిగిపోవాలి. ఇదైతే మనకు కాశీ హిల్స్లోనే ఇది మనకు కొంచెము రోడ్ పాయింట్లోనే ఉంటుంది. కొద్దిగా ఒక 10 మినిట్స్ జర్నీ చేస్తే ఇక్కడ మీరు అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఇవి చూపిస్తున్నాను. మీరు ఎప్పుడన్నా ఇక్కడ మేఘాలయకు వస్తే గిన కంపల్సరీ మీరు రావాల్సిందిగా కోరుతున్నాను. మీరు మళ్ళీ ఇటుపక్క నది ఉంది. ఈ నదిని కానీ మీకు చూపిస్తున్నాను చూడండి. మామూలు ఈ కాలం ఎండాకాలంలోనే మే 2 మే తారీఖున 2వ తారీఖున వచ్చినాము. ఇప్పుడే ఇంతుంటే నది మళ్ళా వర్షాకాలం ఉప్పొంగుతుందని స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ చూడండి మీరు చాలా చక్కగా ఉంది. ఇప్పుడు మేము కానీ ఇప్పుడు ఇంకా చూస్తున్నాము. ఇక్కడ నుంచి మళ్ళా వేరే చోటికి పోవాల్సి ఉంటుంది. దీని మీద బ్యాంబూస్ వేశారు. ఈ రూట్స్ అన్ని చాలా చక్కగా ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ డిసిప్లైన్ ఇక్కడ మేఘాలయలో అందరూ క్రిస్టియన్సే. అప్పుడు కన్వర్ట్ చేసినారు. ముందు గిరిజన తెగలు ఉన్నప్పుడు వీళ్ళు బాగా మదర్ టంగ్ అని ఇంగ్లీషే బాగా డిసిప్లిన్గా ఎక్కడా కానీ ఏ విధమైన మనకు పొరపాట్లు చేయకుండా ప్రకృతిని సహజ సిద్ధంగా వీళ్ళు నిర్మించుకున్నారు. ఇట్లా ఈ రూట్స్ ఎక్స్పాన్షన్ అయ్యే ఈ మొక్కలు కానీ ఇక్కడ పెంచడం జరిగింది. మీరు చూస్తున్నారు చాలా చక్కగా ఉంది. మీరు ముక్కర హరినాథ్ అనంత ట్రావెలర్ అనంతపూర్. థ్యాంక్ యూ వెరీ మచ్.